కఠోర కర్కోటక తామసికి పగ చల్లారింది. ఇక ధర్మతేజ ఆ ఇద్దరు పిల్లలు మిగిలారు. వాళ్లను కాటేస్తాను, కాటేసి తీర్తాను. నాకు మనుషులంటే ద్వేషం, పగ. మానవ జాతికి సర్పజాతికి అనాదిగా పోరాటం జరుగుతూనే ఉంది. ఇది అంతులేని ఆగని అనంతమైన పోరాటం. ఇంకా ప్రాణముందే. ఇక వాడు బ్రతకడు. నేను విషకన్యను. నేను ఎక్కడుంటే అక్కడ విషమే. అంతా కలుషితమే. నా విషం మెల్లగా నరనరాన నీ కొడుకులో ప్రవేశిస్తుంది. వాడి చావిక తథ్యం. ఇక నీ పిచ్చి ప్రయత్నాలు మానుకో. నేను అన్నంత పని చేశాను. నా మాట నిలబెట్టుకున్నాను. నీ కొడుకిక బ్రతకడు. నా బిడ్డని నా ప్రాణం అడ్డేసైనా సరే కాపాడుకుంటాను. అది అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాను. కృష్ణ, కృష్ణ లేరా? కృష్ణ, నా బిడ్డకేం కాదు. రే కృష్ణ, కళ్ళు తెరువరా? లేనా కృష్ణ? నీది వృధా ప్రయాస రాణమ్మా. ఇక బ్రతకడు, చచ్చిపోతాడు. మహాకాలకూటక విషసర్పాన్ని నేను. ధర్మతేజ గారు ఏదో తెలియని చేసిన తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించటం నీకు న్యాయం కాదు. న్యాయం? మా నాగజాతికి తెలిసిన న్యాయం ఒక్కటే. ఏది అమాయకత్వమో తెలియని తనమో మాకనవసరం. మాకు ఎవరైనా హాని చేస్తే వారిని అడ్డు తొలగించడమే అదే మా సర్పన్యాయం. ఈ తామసి సూత్రం. ఈ పగలు ప్రతీకారాలు మా మనుషుల్లో ఉండేలాగా మీకు కూడా ఈ ప్రతీకార హత్యలు అవసరమా? మా దృష్టిలో తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అందుకు మేం విధించే శిక్ష ఎదుర్కోవాల్సిందే. తామసి, మీ సర్పజాతిని మేము నాగదేవతలుగా పూజిస్తాం. నాగుల చవితికి, నాగుల పంచమికి, సుబ్రహ్మణ్య షష్ఠికి ఇలా మీ పేరిట మేము ఎన్నో పండుగలు చేసుకుంటాం. మీ అనుగ్రహం కోసం ఉపవాసాలు కూడా చేస్తాం. మేము మా కుటుంబం చల్లగా ఉండాలని, మాకున్న నాగదోషాలన్నీ తొలగి క్షేమంగా వర్ధిల్లాలని మీరు నివసించే పుట్టలో పాలు పోస్తాం, నైవేద్యాలు సమర్పిస్తాం. అంతెందుకు, మిమ్మల్ని సదా తలుచుకోవాలని, పిలుచుకోవాలని మా బిడ్డలకు మీ పేర్లను కలిపి పెట్టుకుంటాం. అలా మా మనుషులందరూ మీ జాతిని అనాదిగా దైవంగా ఆరాధిస్తూ వస్తున్నావు. కావచ్చు, చేసిన ద్రోహాలకి ఫలితం ఉంటుంది కదా. ద్రోహమా? అమాయకంగా, తెలియక, ఎలాంటి దురుద్దేశం లేకుండా పొరపాటున జరిగిన చర్యకు ఇంత శిక్ష? పొరపాటుకి గ్రహపాటు తప్పదు.
గరుడ బంధనం, రక్షలు, తాయత్తులు, మంత్రతంత్రాలు ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశావు రాణమ్మా. ఈ కర్కోటక తామసి కుట్రలు కుతంత్రాల ముందు అవేవి పని చేయలేవని తెలుసుకున్నావు కదా. అమ్మ తామసి, నా బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు కుట్రలు కుతంత్రాలు ప్రతీకారాల గురించి చర్చించుకునే సమయం కాదిది. వాడిలో ఉన్న కాలకూట విషాన్ని నువ్వే నీ కోరలతో లాగేసి వాణ్ణి బతికించు. నాకు పుత్ర భిక్ష పెట్టు. అది కుదరదు. విషాన్ని చిమ్మడమే కానీ విషాన్ని తీసుకోవడం ఈ తామసి చెయ్యదు. అసలు నిన్నే ముందు కాటేసి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేద్దామనుకున్నాను. కానీ నీ చేతిలో ఎంతో అరుదైన గరుడ యంత్రముంది. ఆ రేఖ చేతిలో ఉంటే ఏ విషము నీకెక్కదు. అందుకే వదిలేశాను. చాకచక్యంతో నీ మేనకోడల్ని ఆవహించి నీ ద్వారానే నువ్వు వేసిన గరుడ యంత్రాన్ని దాటి నిన్ను మాయ చేసి నీ ఇంటి జ్యేష్ఠపుత్రుణ్ణి బయటికి తీసుకొచ్చి నాలో ఉన్న పొగని విషంగా మార్చి కాటేసి చంపేశాను. నీ పిల్లలపైన పొగ సాధించాలని సంకల్పించాను. నా సంకల్పాన్ని అమలు చేశాను. తామసి, ప్రాణం తీయడం గొప్ప కాదు, ప్రాణం పోయడం గొప్ప. నువ్వు కూడా ఒక తల్లివే కదా. గుడ్లు పెట్టి పిల్లల్ని కంటావు. ఒక తల్లి బాధ మరో తల్లి మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. తల్లిగా నా బాధ, ఆవేదన అర్థం చేసుకో. ఆ విషం లాగేసి నా బిడ్డకి ప్రాణం పోయి ఈ కఠోర కర్కసి నాగిని తామసి మాటంటే మాటే. వాడు బతకడు. ఇక నీ బిడ్డలిద్దరూ మిగిలారు. వాళ్ళని అదును చూసి కాటయ్యడమే ఇక నా పని. అది జరగని పని. వాళ్ళనే కాదు, వీడిని కూడా నేను రక్షించుకుంటాను. నా బిడ్డల ప్రాణాలు కాపాడుకుంటారు. అది చూద్దాం. అది అసాధ్యం. కాసేపట్లో నీ కొడుకు చస్తాడు, చస్తాడు, చస్తాడు. ఇది తథ్యం.